ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం. అసలు ఈ వృశ్చిక రాశి వారికి మార్చి 24వ తేదీన సోమవారం వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ముందుగా వృశ్చిక రాశి వారు ఎవరైతే మా వీడియోని చూస్తున్నారో వారైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం 24వ తేదీన దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏ దేవతారాధన మీకు మేలు చేసింది, అదేవిధంగా రేపటి దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు కదా. ఎవరో ఒకరికి ఏదో ఒక సమస్యలు ఏదో ఒక బాధలు అనేవి కలుగుతూనే ఉంటాయి. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి, అమ్మవారి యొక్క ఆశీస్సులతో గురువుగారు అయితే జ్యోతిష్యం చెప్పబడినండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా మనకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అతి కొద్ది రోజుల్లోనే దానికి తగినటువంటి ఇష్యూ లేకుండా మాత్రం మనకు తెలియజేస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. అదే ఎలాంటి సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్త కోడళ్ళ సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపి మనకి ఉన్నటువంటి బాధల నుండి విముక్తి కలిగిస్తారండి. అది కూడా గురువుగారు అయితే మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారిని ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఈ యొక్క వృశ్చిక రాశి వారు మార్చి 24వ తేదీన సోమవారం రోజు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, అసలు ఏ దేవతారాధన వీరు చేసుకోవడం వల్ల వీరికి అన్నీ కూడా ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి, సాయంత్రానికి రేపటి రోజున మీరు వినబోయేటువంటి వార్త ఏమిటి, పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అంటే రేపు సాయంత్రానికల్లా ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి సూచనలు అయితే మీ జాతకం ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా రేపటి రోజున పెరగబోతున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో కూడా మంచి పురోగతిని మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నారు. మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారో అవన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో తొలగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ఏదైనా కానీ రేపటి రోజుననే కాదండి, మీ యొక్క జీవితంలో సొంత ఆలోచనలతోనే మీరు ఆర్థికంగా పురోగతిని చేసుకుని ఒక సొంత వ్యాపారం అనేది మీ జీవితంలో మీరే మొదలు పెట్టబోతున్నారు. సభ్యులతో సంతోషంగా కాలం గడిపేటటువంటి రోజులు అతి చేరువలోనే ఉన్నాయి. అలాగే మీరు దైవ దర్శనానికి వెళ్తారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనుకునేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. రోజున మీ జీవితంలో ఉండేటువంటి టెన్షన్లు కానీ ఒత్తిళ్లు కానీ అన్నీ తగ్గిపోయి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడిపేటటువంటి సమయం అయితే మీకు దొరుకుతుందండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పుకోవాలి. విద్యార్థులు చదువులో నిమగ్నులైపోతారు. అదేవిధంగా ఉద్యోగులు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగంలో మీకు ఇప్పటి వరకు ఉన్నతమైనటువంటి పేరుతో పాటు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు, దానికి తగినటువంటి పేరు అయితే రేపటి రోజున మీరు మీ యొక్క పై అధికారుల నుండి అయితే మీరు ఒక మంచి ప్రశంసలను అయితే పొందుకోబోతున్నారు. ఎవరైతే ఏదైనా మంచి మంచి శుభకార్యాలను మొదలు పెట్టాలి, ఏదైనా మంచి పనిని మొదలు పెట్టాలి అనుకునేటటువంటి వారు రేపటి రోజున దానికి సంబంధించినటువంటి చర్చలు అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య జరుగుతాయండి. రేపటి రోజున ప్రయాణాలు చేసేవారు ప్రయాణంలో మీరైతే కొంత మేర జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అంటే నిర్లక్ష్యం అనేది మీ దగ్గరికి చేరనీయకుండా చూసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా ఉద్యోగాలు చేసేవారికి కానీ దానికి సంబంధించిన అయితే ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారండి. మీ యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు, మీ యొక్క వ్యాపార పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి మెరుగు గురించి కావచ్చు, మీరు ఖచ్చితంగా రేపటి రోజున ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఓపిక, శ్రద్ధ, సహనం అనేది చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే వీళ్ళు ఆ పని పూర్తి చేసే వరకు దాని మీద ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ విడవరని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి పనులు ఎన్నున్నప్పటికీ కూడా మీరు రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ వారితో కాలక్షేపం అనేది చేస్తారు. అదేవిధంగా బంధువుల యొక్క సహకారం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. బంధువుల సహకారం అనేది అన్ని విధాలుగా అన్ని వ్యవహారాలను అంటే ఆర్థిక పరంగా కూడా మీకు లభించబోతుంది. కాకపోతే కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులతో మీరు కొంతమేర జాగ్రత్తలు వహించేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతకం ప్రకారం అయితే కనిపిస్తున్నాయి. విహార యాత్రలకు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లకు కానీ శుభకార్యాల్లో పాల్గొనడం అయితే ఖచ్చితంగా జరగబోతుంది. వీళ్ళలో మీకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మీకు పరిచయం అయితే మాత్రం వారితో కొంతమేర జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు వహించవలసి ఉంటూ మర్యాదలు కూడా మీకు రెట్టింపు అవ్వబోతున్నాయి.
అతి త్వరలోనే మీ యొక్క బంధుమిత్రులతో, మీ యొక్క కుటుంబ సభ్యులతో విందు విహారయాత్రల్లో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే అతి చేరువలోనే కనిపిస్తున్నాయండి. అలాగే ఆర్థిక పరమైనటువంటి చికాకులు కూడా మీ జీవితంలో ఎదురు కావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారాలు అందించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులకు ఆదాయానికి సంబంధించి, మీ యొక్క ఆస్తులకు సంబంధించి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందడం లేదు అని అందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగా అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో పెద్ద మార్పు అనేది చోటు చేసుకోబోతుందండి. మంచి పలుకుబడితో మీ పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరిపోబోతున్నాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. అదేవిధంగా కొత్త ఉద్యోగస్తుల్లో అంటే నిరుద్యోగులు కొత్త ఉద్యోగస్తుల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా భూమి సంబంధిత వ్యవహారాల్లో మీకు చిన్న చిన్న లోటుపాట్లు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా మొండి బకాయిలు కనుక ఉన్నట్లయితే అది కూడా వాటి నుండి కూడా మీరు తిరిగి ఆ డబ్బుని ఇటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత చేతికి డబ్బు అందిన తర్వాత జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోండి. అన్నీ కూడా మీకు అంతా కూడా మంచిగా కనిపిస్తుందండి. అన్ని విధాలుగా మీరు అయితే లాభాన్ని పొందుకోగలుగుతారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఈ యొక్క చదువుతో మీరు అయితే ఒక మంచి శుభవార్తను అందుకోబోతున్నారు. ఈ యొక్క స్నేహితుల త్రోడ్బలంతో కొత్త కొత్త పనులను మీరు నిర్వర్తిస్తారు. దానితో మంచి మంచి ఫలితాలను పొందుతారండి. మిత్రుల వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే ఒకటికి ₹1 ఖర్చు పెట్టాలి, చోట ₹10 ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఇక ఖర్చు కాకుండా పొదుపు అనేది ఏర్పడుతుందండి. అది నలుగురికి సహాయం చేసే విధంగా కూడా మీకు తోడ్బలాన్ని ఇస్తుంది. సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటకంగా కొనసాగుతాయి. అదేవిధంగా మిమ్మల్ని మీరు కనబరుచుకోవడానికి మీకు మంచి మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. ఇక కొత్త కొత్త వస్తువులను కొత్త కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మీరు కొంతమేర సుదీర్ఘ ఖర్చులకు దూరంగా ఇటువంటి వాటికి దూరంగా ఉండడం అయితే మంచిదండి. ఎందుకంటే మీ యొక్క బంధువర్గంతో ఒక మాట అనిపించుకోకుండా, వారితో అన్ని విషయాలను చర్చించుకొని వారితో ఒక మాట అనిపించుకోకుండా వారి యొక్క గౌరవ మర్యాదలను పొందుతూ మీ యొక్క నిర్ణయాన్ని వారు గౌరవించే విధంగా చూసుకోండి. ఇక అలాగే అయితే విద్యార్థులు ఉన్నారో వారికి పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారనే చెప్పుకోవచ్చు. అంటే విజయాన్ని పొందుకోబోతున్నారు. పనులు కూడా సకాలంగా పూర్తి అయిపోతాయి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆస్తులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి తగాదులు కూడా అతి చేరువలోనే మీ మధ్య అన్నీ కూడా సానుకూలంగా మారుతాయండి. పాత బాకీలన్నీ వసూలు అవుతాయి. మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఇది పెరుగుతుంది. కొత్త కొత్త దుస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. మీ యొక్క ఆర్థిక పురోగతి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు యొక్క పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి అండి. భూమి యొక్క వ్యవహారాలు అన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు అన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. అదేవిధంగా ఇక రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క స్నేహితులను కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం అనేది పెరుగుతుంది. తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకోలేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయంగా రేపటి రోజున మీకు కనిపిస్తుందండి. పలుకుబడితో మీకున్నటువంటి పనులు అన్నీ కూడా నెరవేరుతాయి. అదృష్టంతో మీ పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయండి. మీకు కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రావాల్సినటువంటి సొమ్ము చేతికి వచ్చినాక మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది చోటు చేసుకోబోతుంది. అంటే మీరు ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులతో ఏదైనా బయటకు వెళ్ళి సరదా గడపడం కానీ ఇలాంటివి చేసేటువంటి ఛాన్సెస్ అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా రోజులని బాధను అనుభవిస్తూ ఆ బాధలను కూడా బయటకు చెప్పుకోలేక ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు చక్కగా మీ యొక్క భాగస్వామితో ఒక చక్కటి నిర్ణయాన్ని కలిసి తీసుకొని ఏదైనా పోటీ రంగంలో ఉండేటటువంటి దానికి సంబంధించినటువంటి కుటుంబ నిర్ణయాన్ని అయితే మీరు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా తీసుకొని ప్రతి ఒక్కరితో పాటు పోటీగా మీరు రేపటి రోజున లాభాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా మీకు శుభ ఫలితాలు ఏ దేవతారాధన వల్ల మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శివారాధన అయితే తప్పనిసరి అండి. అలాగే వినాయకుడిని దర్శించుకోండి. వినాయకుడిని గరిక గనక సమర్పిస్తే కనుక మీకున్నటువంటి దోషాలు, మీకున్నటువంటి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి. సోమవారం రోజున వెళ్తారు కదండి ప్రతి ఒక్కరు శివాలయంలో ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడికి అయితే గరికను సమర్పించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేసుకోండి.
ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా చూశారు కదండి. ఎటువంటి అనుకూల అంశాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవారాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి, అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా మీ యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితం అనేది సాగిపోబోతుంది అనేది మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక ఎవరికైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ని వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారైతే మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.